నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక కొంచెం చాలా బాధగా కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఎటు వెళ్తుందండి మన దేశం? ఎటు వెళ్తుంది? మన మన దేశం అని కాదు, సారీ, మన మానవత్వం ఎటు వెళ్తుంది? మనం ఏంటి అసలు? మనం ఒక మనిషిగా మనం ఎట్లా ఉంటున్నాం? ఒక మనిషిగా మనం ఎలా జీవిస్తున్నాం? మన ఫీలింగ్సే మనకి ఇంపార్టెంటా? ఎదురోళ్ళ ఫీలింగ్స్ మనకి ఇంపార్టెంట్ కాదా? సో ఈరోజు కొంచెం దాని గురించి డిస్కషన్ అయితే చేసుకుందాం. నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కనుక మన మానవత్వం అనేది ఎటు వెళ్ళిపోతుందో, అసలు ఏంటి దౌర్భాగ్యం దేవుడా అన్నంత పరిస్థితి ఎందుకు వస్తుంది అనడానికి వీడియో అయితే నేను చేశాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక అమ్మాయి, ఏమీ తెలియని ఒక అమాయకమైన అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేస్తారు. సో అమ్మాయికి ఇష్టం లేకుండా ఇది చేయడమే కాకుండా చంపేస్తారు. అంటే ఆ టైంకి తనకి ఏమవుతుందో కూడా తెలీదు, ఒక ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అంత నీచంగా ఉంటున్నారా? అంత కిరాతకంగా ఉంటున్నారా? ఒకవేళ ఇది అబ్బాయిలనే కాదండి, సో అమ్మాయిల సైడ్ నుంచి కూడా, అమ్మాయిలు కూడా కొంతమంది చాలా దారుణాలు కూడా చేస్తున్నారు. ఇష్టపడ్డ అబ్బాయిని విషం పెట్టి చంపేయడం. సో ఇదేంటి అంటే, ఇష్టం లేకపోతే వదిలేయండి, లివ్ ఇట్. సమస్యని అర్థం, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒక ఏంటంటే అంటారు, ఒక ఇదిగా చెప్పుకుంటూ, నాకు ఇష్టం లేదు, నాకు ఇట్లా ఒప్పుకోరు, లేకపోతే మా ఇంట్లో వేరే సంబంధం చూసారు, ఇప్పుడు అనకూడదు కానండి. ప్రేమకు ఒకళ్ళు, పెళ్ళికి ఒకళ్ళ. సో దేనికి ఒకళ్ళండి. ఒక్కసారి ప్రేమించామంటే చచ్చేంత వరకు ఆ చేయి వదలకూడదు. అంటే ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని టార్గెట్ చేసినట్టు కాదు. వీడు ఏమి అమాయకంగా, ఏమి తెలియని అమ్మాయిని అమాయకంగా తన పని తను చేసుకుంటూ ఉండే అమ్మాయిని వీళ్ళొచ్చి ఇది చేస్తారు. ఇష్టపడ్డ అబ్బాయిని వీళ్ళొచ్చి విషం పెట్టి చంపేస్తారు. అసలు ఏంటిది అంటే, ఏదో సంబంధం వచ్చింది, ఇష్టమైంది, ఇక్కడే ప్రేమించిన అబ్బాయి ఇష్టం లేదు, అదేంటి? ఇప్పుడు ఇష్టం లేకపోతే ఇష్టం లేదనేసి చెప్పచ్చు కదా, తప్పేముంది? చంపేస్తారు. అంటే ఎవరి ప్రాణం ఎవరి సొత్తు. ఆ ప్రాణం ఏమన్నా మనం కన్నామా, మనం పోసామా? ఒక అమ్మ, ఒక తల్లి ఎవరో కంటది. అది ఏదో ఒక ఇదిలో నిన్ను ఇష్టపడి నిన్ను వచ్చినందుకు చంపేస్తావా తన్ని? లేదా తనను చంపేస్తారా? ఏంటండి అసలు? ఎటు వెళ్తుంది మన దేశం? అంటే మన మానవత్వం ఎటు వెళ్తుంది? దేశం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక సామెత ఉందండి, భావితరాలు మంచిగా ఉండాలంటే మరి మనం మంచిగా ఉండాలి కదా. రాబోయే భావితరాలకు అన్నీ అందించాలి, అన్నీ మంచిగా ఉండాలి అంటున్నారు. మరి రాబోయే భావితరాలకు మనం ఏం అందిస్తున్నాం? ఈ నీచమైన చెడ్డ, లేకపోతే ఏంటి, ఏం అందిస్తున్నాం మనం? అసలు దేనికి మనం ఒక లాకి జడవము, ఒక దేనికి జడవము? అసలు ఎందుకండి మనకి? నేను రిపబ్లిక్ డే గురించి చెప్పాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత బలమైంది మనకి. సో దాని గురించి అయితే చెప్పడం జరిగింది. మరి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, మన భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? ఇప్పుడు హక్కులు ఉన్నాయనేసి హక్కులకి మనం ఎగిరిపోతున్నామే. మరి అందులోనూ మంచి కూడా ఉంది కదా. ఇప్పుడు హక్కులు మంచి, నో దట్స్ ఇట్, మంచి, అది మా హక్కులు కూడా మన మంచి. మరి దాని గురించి మనం ఎంత ట్రై చేస్తున్నప్పుడు మరి మన హక్కులు మనం ఎందుకు మర్చిపోతున్నాం? మన బాధ్యతలు మనం ఎందుకు మర్చిపోతున్నాం? రేపొద్దున్న నీ కొడుకో నీ కూతురో ఎవరో ఒకళ్ళు ఉంటారు, నిన్ను చూసి వాళ్ళే నేర్చుకుంటారు. సో సపోజ్ నేనే అనుకోవచ్చు, నేను మంచిగా లేకపోతే నా పిల్లలు ఎలా ఉంటారండి? అలాగే మీరు మంచిగా లేకపోతే మీ పిల్లలు ఎలా తయారవుతారు? సో అలా అనమాట. ఒక భార్యని ఒక భర్త చంపేస్తాడు అంటే పెళ్లి చేసుకుంటారండి, అప్పటి వరకు కలిసి ఉంటారు, పిల్లలు కూడా ఉంటున్నారు. పోనీ ఏమైనా ఇష్టం లేని పెళ్ళిళ్ళు అంటే పిల్లలు పుడుతున్నారు. 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతున్నాయి పెళ్ళిళ్ళు అయ్యి. అలాంటి భార్యని చంపడం కాక ముక్కలు చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసి, అసలు ఎలా చేస్తారండి ఇవన్నీని? ఒకటి గుర్తుంచుకోండి, తప్పు చేస్తే ఎప్పటికైనా దొరుకుతారు. ఒక నిందితుడు తప్పు చేసినప్పుడు, నిందితుడైనా తప్పు చేసినప్పుడు అక్కడ ఏదో ఒక ఆధారం వదలకుండా ఉండరు, ఆ ఆధారం దొరకకుండా ఉండదు. ఎందుకంటే ఏమీ నేను ఉంచలేదు, పకడ్బందీగా నేను ప్లాన్ చేసేసాను అనుకుంటారు.
ఎప్పటికైనా గుట్టు రట్టయ్యే రోజు వస్తుంది కంపల్సరీ. సో మనం చేసిన పాపం పండే రోజు కంపల్సరీ వస్తుంది. ఏంటి మనకి ఈ అనావృష్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వృష్టి వస్తుంది లేకపోతే అనావృష్టి వస్తుంది. ఈ ఇవన్నీ చెడు ఇవన్నీ పెరిగిపోయి ఆ దేవుడు కూడా హర్షించలేకపోతున్నాడు, ఆ దేవుడు కూడా భరించలేకపోతున్నాడు. మన భూమాత కూడా ఈ కుల్లి కుతంత్రాలు పెరిగిపోయి ఆవిడ కూడా కుమిలిపోతుంది నాకు తెలిసి. ఆ తల్లి కూడా కుమిలిపోతుందేమో నాకు తెలిసి నిజంగానే. సో ఇంత భారాన్న, ఇంత దరిద్రాన్న, ఇంత ఇదినా నేను మోస్తుంది అనేసి ఆ తల్లి కుమిలిపోతుంది. పైన భగవంతుడు అన్నవాడు కూడా ఏంటి వీళ్ళనా నేను చూసుకుంటూ నేను కాపాడుకోవాల్సింది వీళ్ళనా అనేసి ఆ భగవంతుడు కూడా కుళ్ళిపోయే రోజు వచ్చిందనమాట. సో వచ్చిందండి, రాదు వస్తుంది అని కాదు, వచ్చేసింది. ఎందుకంటే మానవత్వం లేదు అంటే మానవత్వం కంపల్సరీ ఉంది, మానవత్వం ఉంది. అలాగే ఇది కూడా బయటకు తవ్వుతున్నారు. ఎందుకు? మనలో మానవత్వం ఉంది, మన మానవత్వాన్ని బయటే ఉంచండి. బయట ఇంకొక దాన్ని కోణాన్ని మనం బయటే తీయవలసిన పని ఏంటి? ఒకవేళ నీ భార్య మీద నీకు అనుమానం ఉంది, లేకపోతే నీ భర్త మీద నీకు అనుమానం ఉంది, లెట్స్ డిస్కస్, మాట్లాడుకోండి, చెయ్యండి, లేకపోతే డివైడ్ అయిపోండి. మన భారత రాజ్యాంగం తీసుకొచ్చింది కదా, ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోవచ్చు అనేసి. సో డివైడ్ అయిపోయింది, తప్పేముంది? లేకపోతే ప్రేమించిన వాళ్ళు ఇష్టం లేకపోతే డివైడ్ అయిపోండి, తప్పేముంది? అంతే చంపేసుకుంటారా? అంటే ఎవరి ప్రాణం ఎవరి సొత్తు అండి? ఏం చంపేసుకోవడాలేంటి, నరికేసుకోవడాలేంటి? ఓ మై గాడ్, అసలు ఎంత మనసు భారంగా ఉందంటే నిజంగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూ వింటుంటే మొన్నటి వరకు కొన్ని అయిపోయినాయి. ఏదో చిన్నపిల్లని, 3 నెలల పాపని, 6 నెలల పాపని, 9 నెలల పసికందుని, 60 ఏళ్ళ ముసలిదాన్ని, మూగజీవమైన మేకని కూడా ఏమి అసలు ఏ దారుణాలు చూడడానికి ఇంకా మనకి ప్రపంచం ఈ ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. కానీ సో కాకపోతే ఏంటంటే మారాలండి. ఒకటండి, మనలో ఉన్న మానవత్వాన్ని కంపల్సరీ బయటికి తీసుకురావాలి. మానవత్వం అనేది బయటకి ఉంది, బయటే దాన్ని ఉంచండి, ఇంకొక దాన్ని దయచేసి బయటకు తీసుకురావద్దు. మీకున్న కోపంలో ఆ క్షణిక ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా ఒళ్ళు తెలియని ఆవేశంతో చేస్తున్న పనులే ఇవి. సో వెనక తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు, అక్కడ నువ్వు చేసిన పాపం ఉంటుంది. సో అందుకే మీ ఆవేశాన్ని, మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ఇది అవ్వండి. ఒకవేళ ఏమన్నా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఎవరి మధ్యనైనా, తల్లి కొడుకు అవ్వచ్చు, భార్య భర్త అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఉన్నట్లు అత్త కోడలు అవ్వచ్చు, అత్త కోడలను చంపేయడం, కోడలను అత్త చంపేయడం అన్నీ. సో ఎవరైనా అవ్వచ్చండి. ఏమన్నా గొడవ వస్తే పక్కకి పోండి, లేకపోతే ఏ దేవుడి భజన చేసుకుంటూ కూర్చోండి. అంతేగాని ఆ క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే మృగాల కన్నా హీనంగా, మృగాల కన్నా హీనంగా తయారైపోతుందండి ప్రపంచం. నిజంగా అనకూడదు కానీ అమ్మో. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక, ఏమన్నా ఆవేశం ఉన్నా ఏమన్నా ఉన్నా దయచేసి నియంత్రించుకోవడానికి ట్రై చేయండి. క్షణిక ఆవేశంలో మనం ఏం చేస్తామో, ఒళ్ళు తెలియని ఆవేశంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. వెనక తిరిగి చూసుకుంటే అక్కడ ఏమీ లేదు, మనమే నష్టపోయేది ఉంటుంది వెనక. సో అందుకే ఏదో మీరు చేసుకున్న పాపాలకి మీరు కన్న పిల్లలు అనాథలు అయిపోతున్నారు, లేకపోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అనాథలు అయిపోతున్నారు. ఎదిగిన కొడుకైనా కూతురైనా చనిపోతే వాళ్ళ అనాథలు అవుతారు. ఇక్కడ తల్లిదండ్రి లేకపోతే ఈ పిల్లలు అనాథలు అవుతారు. ఒక ముసలి వయసులో ఒక తోడు లేకపోతే వాళ్ళ అనాథలు అయిపోతారు, ఎవ్వరికి వాళ్ళే అనాథలు అయిపోతారండి. అందుకే క్షణిక ఆవేశాన్ని, క్షణిక కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించమని నా ఈ వీడియో అనమాట. సో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.